కవిత కనకం కాదు ఏంటంటే కవిత పేరు బట్టి కవిత పేరే బట్టి ఆత్మ పరమాత్మ అనుసంధానమే బట్టి ఆత్మ పరమాత్మ అనుసంధానమే బట్టి బాబా వారసత్వం తీసుకోవడం బట్టి వికర్మను దత్తం చేసుకోవడం బట్టి ఆత్మ పరమాత్మ అనుసంధానమే బట్టి బాబా వారసత్వం తీసుకోవడమే బట్టి వికర్మను దగ్ధం చేసుకోవడమే బట్టి శక్తులు గుణాలను నింపుకోవడమే బట్టి బాబా సమానం కావడమే బట్టి అందుకే ఆత్మ బట్టిలో కావాలి గట్టి గణేష్ భాయ్ వెళ్ళండి కమాన్ అన్న వెళ్ళన్నా వెళ్ళు నిలబడి వెళ్ళండి అని వెళ్ళు అట్లా యోగం చేస్తారు గణేష్ భాయ్ మనము అంతిమ సమయానికి వస్తే ఈలోగా మనము సంపూర్ణ స్థితి తయారు చేసుకొని వెళ్ళగలుగుతామా? అంటే చాలా మంది ఇంకా అప్పుడే వినాశం రాలేదు కదా, అప్పుడే వినాశం కూడా అంతిమ సమయం వచ్చేది కదా, ఇంకా చాలా సమయం ఉంది అని అనుకుంటున్నారు కదా. అనుకొని పురుషార్థంలో అంత లక్ష్యం పెట్టడం లేదు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు కదా. అయితే మనకి ఈ ఉద్దేశంతో అంతిమ సమయం వస్తే బాగుంటుంది అని, మన శరీరానికి మృత్యు రూపంలో వస్తే బాగుంటుందా, వినాశనం రూపంలో వస్తే బాగుంటుంది? ఎలా వచ్చేది మృత్యువే, కానీ చివరి సమయం అనేది ఏ రకంగా వస్తే బాగుంటుంది అని, ఏది ఈజీ అని ప్రశ్న అక్కడ. ఏ రకంగా వచ్చినా ఫేస్ చేయవలసిందైతే మనమే, ఫేస్ చేయవలసిందైతే సంపూర్ణత స్థితి ద్వారానే. అంటే వినాశనంతో ఎదుర్కోవాలనుకునే కూడా ఇంకా చాలా టైం ఉంది అన్న భావం. కానీ ఏమో నా శరీరానికి ఎప్పుడైనా మృత్యు రావచ్చు కాబట్టి నేను తొందరగా బాబా ఇచ్చిన పని పూర్తి చేయాలి అనుకునే వాళ్ళు తొందరగా చేయాలని అనుకుంటారు. అయితే ఏది ఎవరైతే శరీరానికి మృత్యు ద్వారా అంతిమ పేపర్ని ఎదుర్కోవాల్సి ఉంటే ఇంకా లాస్ట్ టైం ఫైనల్ అదే అంతిమ పరీక్ష అనుకుంటే అది ఈజీగా ఉంటుంది అనేవాడు చేయొచ్చు. సరే, అంటే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? వినాశనం అప్పుడు అంతిమ గడియ వస్తే అది ఎదుర్కోవడం ఈజీ అనుకుంటున్నారు. అయితే సరే, ఎవరు వినాశనం ద్వారా అంతిమ గడియలో అంతిమ పేపర్ వస్తే అది ఈజీ అనుకుంటారు, వాడు చేయొచ్చు. మీకు ఆలోచన లేదా? అర్థమవుతుందా? అర్థమవుతున్న పాయింట్. మనం ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు చేస్తున్న పురుషార్థము, చేయవలసిన పురుషార్థము, వీటన్నిటికీ ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఈ మధ్యలో కూడా